ప్రధానమంత్రి కర్నూలుకు రానుండడంతో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ పైన ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లోనే మొదటిసారిగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కర్నూలుకు సంబంధించి ఎలాంటి వరాలు గుప్పించబోతున్నారు, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. కర్నూలుకి ఏమైనా హామీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? నరేంద్ర మోడీ గారు మనకి కర్నూలు ప్రాంతంకి రావడం ఆఫ్టర్ 11 years ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మనకి అదృష్టంగా భావించాలా ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ప్రధానమంత్రి అనేవాళ్ళు టోటల్ ఇండియాకి, ఒక కర్నూలు ప్రాంతంకో ఒక స్టేట్కో ఒక టోటల్ ఆల్ స్టేట్స్కి. సో ఆయన ఇంత పెద్ద ఎత్తున బహిరంగ సభకి రావడం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఈ జీఎస్టీ రిఫార్మ్స్ గురించి ఏ రకంగా బెనిఫిట్ అయిందో చెప్పబోతున్నారు. ఫ్యూచర్ ఏమైతే డెవలప్ చేయగలుగుతారో చెప్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే కర్నూలు మీకు అందరికీ తెలుసు 1953 to 56లో క్యాపిటల్ కోల్పోవడం, దాని తర్వాత వేరియస్ కారణాల వల్ల అదొక హిస్టరీ బ్యాక్వర్డ్ రీజన్గా అయిపోయింది మన ఉమ్మడి జిల్లా. సో వాట్ ఎవర్ మనము ప్రేమ అభిమానం చూపించాలా, మనం ఏం చూపించగలుగుతాం మోడీ గారికి? వీ షుడ్ షో అవర్ లవ్ అండ్ అఫెక్షన్ బై కమింగ్ ఇన్ బిగ్ నంబర్. సో సార్కి కానీ హ్యాపీగా ఫీల్ అయ్యి ఏదైనా వరాలు ఇచ్చినారనుకోండి, బిఫోర్ మోడీ ఆఫ్టర్ మోడీ అవుతుంది మన కర్నూలు జిల్లా అనమాట. సో హోప్ఫుల్లీ వీ షుడ్ వెయిట్ ఫర్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఆ లెవెల్లో పొజిషన్ ఉండేవాళ్ళు జనరల్గా ఏ ప్రాంతంకి పోయినా వాళ్ళకి హిస్టరీ, డేటా, ఎవరు ఏమి దాని గురించి అన్ని వివరాలు అంతా ఉంటుంది. సో యూ విల్ నో ద హోల్ హిస్టరీ అండ్ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునే దానికి వస్తుంటారు. హెలికాప్టర్లో చూస్తారు, శ్రీశైలం పోతారు, అక్కడ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నారు. మన చంద్రబాబు గారు కూడా ఈ మధ్య కాలంలోనే మన కేబినెట్ నుంచి 5 star హోటల్ కూడా అక్కడ క్లియర్ చేయడం జరిగింది. ఏ రకంగా తిరుమల డెవలప్ అయిందో ఆ రకంగా శ్రీశైలంని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన ప్రయత్నం ఉంది, గట్టి ప్రయత్నం ఉంది. అది చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్లోనే అది సాధ్యమవుతుంది. ఇంకా మోడీ గారు వచ్చినప్పుడు గ్యారంటీ ఇవన్నీ తెలుసుకుంటారు కాబట్టి ఏదో ఒక వరం ఇస్తారు అనేది అయితే ఆశిస్తున్నాం. మనం కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించాలా, ఎందుకంటే పాసిబుల్ ఉంటుందనేది నాకు ఒక నమ్మకం. మీరు ప్రధానంగా విదేశాల్లో పర్యటించడం జరిగింది, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఇప్పటికే ఇది ఏదైతే ఓరుకల్లు పారిశ్రామిక వాడ ఉందో ఇప్పటికే మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో గతంలో 30,000 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇప్పుడు మీరు కృషి ఎలా ఉంది? ఇంకా పరిశ్రమలు ఏమైనా రాబోతున్నాయా? ఇప్పటికే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇండియా వచ్చిన తర్వాత 16 months, less than 16 monthsలో దాదాపు 10,000 కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది. వర్క్స్ టేక్ ఆఫ్ కావడం జరిగింది. అగస్త్య సోలార్ అనుకోండి, రిలయన్స్ ఫుడ్ పార్క్ అనుకోండి, రిలయన్స్ ది క్యాంపకోలా అనేది ఒకటి ఉంది. సో రిలయన్స్లో ఫుడ్ పార్క్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ చేయబోతున్నారు ఇక్కడ. ఇవే కాకుండా సెమీ కండక్టర్ది కూడా ఒకటి మనకు క్యాబినెట్ నుంచి క్లియర్ కావడం జరిగింది. అది వన్స్ సెంట్రల్ గవర్నమెంట్లో రెండో వర్షన్ వచ్చిన తర్వాత దానిలో బెనిఫిట్స్ బట్టి వాళ్ళు సెమీ కండక్టర్ది వచ్చేదానికి అవకాశం ఉంది. సో డ్రోన్ ది సిటీది మన చంద్రబాబు గారు కన్ఫర్మ్ కావడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ అగైన్ డ్రోన్స్. ఏ రకంగా మనకి మొబైల్లో జియో వచ్చినప్పుడు విత్ ఇన్ నో టైమ్ ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్, ప్రతి ఒక్కరి దగ్గర ఏం కావాలన్నా డేటా వచ్చే పరిస్థితికి వచ్చిందో ఆ రకంగా డ్రోన్స్ అనేది ఉపయోగం ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. బట్ ఒక ఇమీడియట్ ఒక 2-3 steps అహెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ అది సార్ ఆలోచించి, విజనరీ లీడర్ కాబట్టి ఆలోచించి ఇక్కడ డ్రోన్ సిటీ పెట్టడం జరిగింది. ఇది ఇట్ విల్ బికమ్ ఏ హబ్ అండ్ స్పోక్ మోడల్ లెక్క వేరే డిస్ట్రిక్ట్స్తో లింకప్ చేసి వేరే ఏరియాస్ని లింకప్ చేయొచ్చు. రేపు ట్రావెల్ కూడా డ్రోన్స్లో ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయేదానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఇక్కడ నుంచి హిస్టారికల్ ప్లేసెస్కి పోయేదానికి ఉంటుంది. ఇది కాక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. డెలివరీ త్రూ డ్రోన్స్ నుంచి జరిగేదానికి అవకాశం ఉంది. నాకు కూడా పెద్ద ఎత్తున ఒక డ్రోన్ అతను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫుడ్ని కూడా డ్రోన్ నుంచి డెలివరీ చేయాలా, మనం ఫస్ట్ ఉండాలా, విజయవాడలో ప్లాన్ చేయాలా అని చెప్పినారు. అగైన్ ఇన్ అమరావతి విచ్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్, అక్కడ కూడా డ్రోన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో అది కూడా మ్యాపింగ్ జరుగుతుంది. సో ఓవరాల్ గ్రోత్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ థింగ్.
ఎక్కడి నుంచి అనంతపూర్ నుంచి కర్నూలు వరకు ఇండస్ట్రియల్ కారిడార్ సార్ చెప్తానే ఉన్నారు ఛాన్సాలు. డిఫెన్స్ సెక్టర్ కానీ, సెమీ కండక్టర్ కానీ, స్పేస్ కానీ, ఇవన్నీ కూడా ఆటోమోటివ్ కానీ ఇట్లాంటివన్నీ ప్రాజెక్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఫొటోస్ తీసి పెట్టుకుంటే నెక్స్ట్ 5 years 6 years లో యూల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్. అంటే ఆల్రెడీ ఇవన్నీ ప్రాజెక్ట్స్ క్లియర్ అయిన 10,000 కోట్లు ఎప్పుడు లేనిది ఇప్పుడు 10,000 కోట్లు. ఇంకా పైప్ లైన్ లో నాకు తెలిసి ఒక 15,000-20,000 కోట్ల పైన ఉన్నాయి. అండ్ ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్. నేను ప్రతి ఒక్కరికి ఎప్పుడు ప్రజలకి విజ్ఞప్తి చేసేది, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏ ఎలక్షన్ వచ్చినా మన ఎన్డీఏ ప్రభుత్వంని ఎన్నుకుంటే మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది, సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు 16-17 నెలలు అయింది, హ్యాపీగా ఉన్నారు. ఎవరన్నా అడగండి, నో బడీ ఈజ్ నెగటివ్. వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఎంత బాగా జరుగుతోంది. అన్ని ఏమైతే ఇచ్చామో అవన్నీ మాట ఇచ్చిండే అవన్నీ కంప్లీట్ చేస్తున్నాం. ఈ మధ్యనే ఆటోలో వాళ్ళకి అడుగుతాను, నేను ఆటోలో కూడా పోయి అడిగితే దే ఆర్ సో హ్యాపీ. సో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా విత్ సపోర్ట్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారి వాళ్ళ బ్లెస్సింగ్స్ తో, ఇక్కడ మన లీడర్షిప్, చంద్రబాబు గారి లీడర్షిప్, సార్ పైన ఉండే నమ్మకంతో మనకు కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా దే ఆర్ సపోర్టింగ్ ఇన్ అ బిగ్ వే. సో ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్. ప్రజలందరూ కూడా, కర్నూలు వాసులు కూడా నమ్మకం పెట్టుకోండి. ఎవరో ఏమో చెప్పేది అయితే డ్రామాలు ఆడుతూ ఏదో చేస్తూ వాళ్ళని నమ్మకుండా ఎవరైతే ప్రజలకి పర్ఫెక్ట్గా చేస్తున్నారో వాళ్ళని ఎప్పుడు ప్లస్ చేస్తూ ఉంటే బాగుంటుంది. మీ ఫ్యూచర్ బాగుంటుంది, మన స్టేట్ ఫ్యూచర్ బాగుంటుంది, మన ఇండియా ఫ్యూచర్ విత్ మోడీ గారి హ్యాండ్స్లో ఇప్పటికే వరల్డ్ ఓవర్ ఆయన అందరూ మెచ్చుకుంటారు. ఫ్యూచర్ విల్ బి బ్రైట్ అండి. థ్యాంక్ యూ. మీరు వారం పాటు రాత్రి పగలనుకోకుండా బహిరంగ సభకి ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకి జన సమీకరణ ఎలా ఉండబోతుంది, ఎలా సక్సెస్ చేయబోతున్నారు బహిరంగ సభకు సంబంధించి? బహిరంగ సభ నరేంద్ర మోడీ గారికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అండి. కర్నూలులో వెరీ బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఎవరు చూడు సార్ మేము రావాలనుకుంటున్నాము, మాకేమైనా పాసులు ఉన్నాయా, లేకపోతే మేము వస్తే ఎట్లా, ఇవన్నీ కూడా అందుకని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కానీ వాళ్ళకి తెలియజేయడం కానీ, మా ద్వారా మా ఆఫీస్ ద్వారా కూడా తెలియజేయడం కానీ, ఇట్లాంటి ఎవరు కావాలన్నా వాళ్ళు కామన్ మ్యాన్ హ్యాపీగా రావచ్చు, పాల్గొనవచ్చు. పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ జరిగినాయి. దాదాపు మీరు చూస్తే ఆ జర్మన్ హ్యాంగర్ దగ్గర ఎక్కడైతే ప్రాంగణంలో 11 రోడ్స్ కనెక్టింగ్ చేసాం. సేఫ్టీ కానీ ఇవి కానీ దాదాపు 2 weeks నుంచి ఫుల్ పర్ఫెక్ట్గా ప్లాన్ కావడం జరిగింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆర్గనైజ్డ్. ప్రజలందరూ కూడా వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ నరేంద్ర మోడీ గారు ఏమేమి చెప్తారు, ఎట్లుంటుంది అనేది ఆశిస్తున్నారు. కాబట్టి అండ్ ఆయనను చూస్తే చాలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో పెద్ద ఎత్తున తరలి వస్తారని మనం అనుకునేది 2.5-3 lakhs, దానికన్నా ఎక్కువ కూడా రావచ్చు. సో పాయింట్ ఈజ్ ఫెసిలిటీస్, అక్కడ ఉండే ఫెసిలిటీస్ అంతా హ్యాపీగా 3 lakhs ప్లస్ అకామిడేట్ చేసుకునేకి ఆ ఫెసిలిటీస్ అంతా అరేంజ్మెంట్ అయింది. ఈసారి కర్నూలుకు రాబోతున్నాడు. రాయలసీమలో మొదటిసారి పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. రాయలసీమకి ఏమన్నా అభివృద్ధికి సంబంధించి ఏమన్నా మీరు ఎలాంటి నివేదికను ఇస్తున్నారు, ఏమన్నా హామీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు మనము లాస్ట్ మంత్ నాకు ఒక ఇండికేషన్ ఉండింది, ఇట్లా నరేంద్ర మోడీ గారు కర్నూలుకి రావచ్చు అని చెప్పి. అప్పుడే సార్కి లెటర్ రాయడం జరిగింది. దాని వివరాలు, దాని గురించి పెద్ద మనం మాట్లాడి కాంట్రవర్సీ చేయకుండా, సబ్జెక్ట్ ఈజ్ వెరీ సింపుల్. సార్కి హిస్టరీ తెలిసి ఉంటుంది. మన కర్నూలు ఏ రకంగా ఉండింది 1953 to 56, దాని తర్వాత ఎట్లా బ్యాక్వర్డ్ అయినాము అన్నీ తెలుసుకొని ఉంటారు. కాబట్టి మనం ఆశించడంలో తప్పులేదు. ప్రతి మనిషికి ఆశ అనేది ఉంటుంది, ఆశించే దాంట్లో తప్పులేదు. బట్ ఆయనకుండే వాట్ ఎవర్ పాసిబిలిటీస్ బట్టి ఆయన డెసిషన్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. మనం బ్లెస్ చేసుకోవాలా, దేవుణ్ణి ప్రార్థించాలా, ఏదో ఒక వరం మంచిగా ఇస్తే బాగుంటుంది అనుకోవాలా. నరేంద్ర మోడీ గారు కర్నూలుకి వచ్చిపోయిన తర్వాత ముందు ఇట్లుండేది, వచ్చిపోయిన తర్వాత కర్నూలు ఇట్లా మారింది. ఆల్రెడీ పెద్ద ఎత్తున ఇప్పుడు కుప్పర్తికి, ఓరకల్కి దాదాపు 1,000 కోట్ల మనకి డెవలప్మెంట్ కోసం ఇండస్ట్రియల్ పార్కులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఇస్తా ఉంది. సో ఇవన్నీ చేస్తూ ఇంకా ఏమన్నా గ్రేట్ పుష్, చంద్రబాబు గారే చాలా సపోర్ట్ చేస్తూ చాలానే కష్టపడుతున్నారు. ఈ ఎక్స్ట్రా పుష్ అనేది అయితే ఇంకా మంచిది. సో లెట్ us hope for the best అండి. థ్యాంక్ యూ. ఏదైతే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బహిరంగ సభకు సంబంధించి 3 లక్షలకు పైనే జనాభా వస్తుంది. అదేవిధంగా రాయలసీమ వాసులకు సంబంధించి ఖచ్చితంగా ఏవైతే ప్రజలు కోరుకుంటున్నారో ఆ కోరికలు నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆర్థికంగా వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు జరిగేటువంటి బహిరంగ సభలో ఖచ్చితంగా ఏదో ఒకటి రాయలసీమకి వరం అయితే
ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమలకు శాఖకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. రిలయన్స్, అదేవిధంగా స్టీలు, డ్రోన్ ఇవన్నీ రావడంతో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విదేశాలలో వెళ్లి అనేక కంపెనీలతోన ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. మరింత కర్నూలు జిల్లా అభివృద్ధి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెబుతున్న పరిస్థితి. ఇది బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా.